కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్లోని శోభన థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసరావు మరియు నరసింగరావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆయన ఇచ్చిన మహత్తర సందేశాలని యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీలకు చెందిన నాయకులను, అతిథులను శ్రీనివాసరావు, నరసింగరావు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాసరావు, తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్. ఈ సందర్భంగా 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఎవరినైతే ఇన్వైట్ చేసామో అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మా సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో మా తరఫు నుంచి కొన్ని మంచినీళ్ళ ఏర్పాటు కానీ ఇంకా టెంట్ ఇంకా ముందుకు వేయవలసినది. అందుకోసం ప్రజలు మా దళిత వారసులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ టెంట్ వేసి మంచిగా నీళ్ళు ఉన్నట్టయితే చాలామంది ఇక్కడనే ఉండేవాళ్ళు. ఇంకా ప్రోగ్రాం ఘనంగా జరుగుతుండే. చాలా కనీసం 1000 మంది వచ్చారు. 1000 మంది వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నివాళులు అర్పించి అందరూ జయప్రదం చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుసు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ధన్యవాదాలు. జై భీమ్.